కాళ్ళు ఇక్కడ దాకా పెట్టుకుంది. వీడియో స్టార్ట్ చేశాను, టక్కని తీసింది. ఎందుకు తీస్తున్నావు, పెట్టుకో, నీ ఇల్లు, నీ సోఫా, నీ కాళ్ళు. అది అందరు చూస్తారు కదా, సెన్స్, అది కామన్ సెన్స్, పెట్టకూడదు అట్లా. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మనం వీడియో పెట్టాక మళ్ళీ ఒక 2 days అవుతుంది ఛానల్లో. ఇక ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే, మా ఉమాకి వేలు దిగింది. వేలు తెగలే, వేలేగా ఇది, చాకు తెగలే, వేలు చాకు గుచ్చుకుంది. మరి వేలు తెగిందన్న నేనేమన్నా, ఇవన్నీ అదే నొప్పి వస్తుంది. మీరు అటు చూసుకుంటే లేదు, ఇటే చూస్తాను, నువ్వే అటు చూస్తున్నావు, నేను చూస్తున్నా. ఇదండి పసుపు పెట్టి ఆ రోజు నాకు కనిపించలే కానీ మొత్తం పైన ఇక్కడ చెక్కులు వేసిపోయింది అంతా. నేను బయట ఉంటే ఆ రోజు మార్కెట్ ఉంది, కూరగాయలకి వెళ్ళాలి. నువ్వు రెడీ అయ్యాక ఫోన్ చేయి వస్తా అన్న. రెడీ అవ్వకముందే ఫోన్ చేసింది. వచ్చాక ఇంకా నైట్ వేసుకొని ఊడుస్తూ ఉంది. ఏంటమ్మా మొత్తం నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, ఊడుస్తున్నావు అని చెప్తే ఇలా చూపిస్తుంది. ఇలా చూసారా, తెగిందని నేను అనుకున్నా. నిజంగా నిన్న అంటే నేను ఉత్తగానే అనుకున్నా. అంటే ఒకవేళ నువ్వు మమ్మీ ఉన్నారు కదా, ప్లాన్ చేసి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో. ఇద్దరు వచ్చారు బయటకు. నేను రాగానే వచ్చేసి చెప్పమ్మా చెప్పంటే, ఇదేమేంటి చూపించమ్మా అంటే ఎక్కడికి నేను ఎటు చూస్తాను తెలుసా, నేను అటు ఇటు చూస్తున్నా, ఇట్లా అన్ని చూస్తున్నా. కెమెరా ఎక్కడ పెట్టేదా, అంటే లోపల ఏదైనా గ్లాసులో పెట్టేదా, స్టాండ్కి అయితే లేదు, ఎడ పెట్టేది అని చూస్తా ఉన్నా. ప్రాంకా అని, కానీ లేదు. పాపం బాగానే కోసుకుంది, చెయ్యింది. గోరు కూడా కట్ అయింది. ఇక్కడ పైన ఈ పైన ఉంది కదా, పైది లేచిపోయింది. బ్లడ్ మామూలుగా మా ఉమాకి బ్లడ్ తక్కువ, అంటే అందరికీ మామూలుగా ఉండాల్సినంత పర్సంటేజ్ కంటే కూడా కొంచెం తక్కువే ఉంటుంది. 7 అట్లా ఉంటుంది. 6 ఉండే లాస్ట్ ఇయర్ 7.5 అయిందా? ఇప్పుడు బాగానే అయ్యి ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఆకుకూరలు తింటున్నారు. నాన్ వెజ్ మానేసి. అదేంటి, బ్లడ్ రావాలంటే నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్ తింటే వస్తుంది అని చెప్తారుగా. బ్లడ్ నాన్ వెజ్ అయినా ఆకుకూరలు అయినా ఏదైనా ఒకటే. అయితే ఒక ఆయన చెప్తారు కదా, హీరో ఉపేందర్ గారు, అంటే కూరలు ఆకుకూరలు ఇవే తింటారంట. మేము మేకలు చేపలు చికెన్ ఇదే నడుస్తుంది. అంటే మీరు ప్రోటీన్ని ఇండైరెక్ట్ తింటారు, మేము డైరెక్ట్ తింటాం. మేకలు ఆకులు తిన్న తర్వాత మీరు మేకలు తింటారు, మేము డైరెక్ట్ ఆకులే తింటాం అని అంటారు ఆయన. అట్లా నేను అనుకున్నా బ్లడ్ లేదు కదా, తక్కువ వచ్చి ఉంటుందని. కాదంట, బ్లడ్ అసలు ఆగట్లేదంట, టప్ 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 మొత్తం రాలిపోతుందంట బ్లడ్. అంత పడింది ఆడొచ్చి టిష్యూ తీసుకొచ్చిండు, తోడ్చిండు దీవెన్ బాబు. తోడుస్తాడు దీవెన్ బాబు. ఎందుకు తోడగడు అవన్నీ ఎందుకు ఇప్పుడు అయ్యింది తీయడం. లైటింగ్ నేను బ్లాక్ వస్తున్నా, నువ్వేమో ఈటికి వస్తున్నావు. అంటే నేను కొంచెం షాడోలో ఉన్నా కదా, అయినా సరే ఇట్లా పట్టుకుందాం అంటేనేమో చేయి నొప్పి వస్తుంది. అది లేదా సెల్ఫీ స్టిక్ ఉంది, ఏడేసినావు, అది దొరకట్లే. మనం దాచిపెడితే అంత జాగ్రత్తగా ఉంటుంది అనమాట, అసలు దొరకదు. కొన్ని రోజులు వాడలేదండి. అది దొరికింది కానీ ఆ చిన్నది పాతది దొరకలే, అదే కొత్తది దొరకలే. పోయిందా? ఉంటుంది ఎక్కడో. నేను దాన్ని జాగ్రత్తగా దాచిన. ఇది జాగ్రత్తగా దాచిన అంటే దొరికినప్పుడు మనం జాగ్రత్త అనుకోవాలి. షార్ట్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండాలని కిచెన్లోనే ఎక్కడో పెట్టినప్పుడు, ఎక్కడ పెట్టా, రూలింగ్ సెటర్లోనో అటు సైడ్ విండోలోనో పెట్టిన అనుకుంటా, చూడాలి తర్వాత. ఇదనమాట మా అమ్మ. అయితే పాపం ఇది అంటే రైట్ హ్యాండ్కి కదా, చిన్నగా ఏదో కట్ అయితే ఓకే, కానీ బాగానే తెగింది కాబట్టి అది ఏమవుతుందంటే కొంచెం ఇట్లా వాసింది. మనకి ఆ పెయిన్ ఇట్లా బాగా ఇట్లా నొప్పి వస్తుంది. కొన్ని రోజులు అంటే ఒక 3-4 days అట్లా నొప్పి వస్తుంది. పెయిన్, అదే నొప్పి అంటే పెయిన్ వచ్చి ఇట్లా వాసిద్ది, అది కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. ఇట్లా వచ్చేసి జుమ్ 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 అంటా ఉంటుంది. ఇట్లా ఇట్లా టెక్క 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 ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది.
ఇట్లా పెట్టుకున్నది పాప, ఇట్లా పెట్టుకొని పని చేస్తుంది. ఇట్లా అంటే ఇట్లనే ముట్టుకోవడం, ఏదైనా పట్టుకోవాలన్నా అదే చేస్తుంది. కానీ నిజంగా అంటే ఆడవాళ్ళకి ఏదైనా అయితే ఇంట్లో అసలుకి చాలా కష్టం. అమ్మో, ఇంక మా అమ్మ చెప్పాలి మరి. ఇంట్లో పని కష్టమే, తప్పదు. కాలినా కోసుకున్నా ఏమైనా తప్పదు. ఒక 2 రోజుల నుంచి గిన్నెలు రుద్దుతున్నారు. 2 రోజుల నుంచి గిన్నెలు రుద్దుతున్నారు. వంట అదంతా మేనేజ్ చేస్తున్నా కానీ ఈ ఫింగర్స్ తోటి ఇది తడిలో పెట్టాలి కదా చెయ్యి, అందులో సబ్బు కదా మళ్ళీ తోమాలన్న. స్క్రబ్బర్ ఏమో అదనమాట, ఏమంటారు పీచు, అటు కొంచెం గట్టిగా ఉంటుంది స్టీల్ది, అది గుచ్చుకుంటుంది, సబ్బు పోతే మండుతుంది అనేసి ఇంకా నేను గిన్నెలు జోడికి పోట్లే, ఆయన రుద్దుతాను రుద్దారు. 2 days అయింది మొన్న. ఆ రుద్దొచ్చిన తర్వాత ఇంకా అప్పసోపాలు పడతాయి. అది చాలా ఉంటాయి కదా కూర్చొని యాక్చువల్గా మేము బ్యాచ్ చదువుకునేప్పుడు అంటే గిన్నెలు కాదు, మేమే వాష్ చేసుకునేది, గిన్నెలు రుద్దుకునేది. అప్పుడు ఏముంటాయి మాకు ఒక కూరది, ఒక అన్నం, అదే చెప్తున్నా, ఒక కూర, ఒక అన్నంది, ఒక 2 plates 3 plates, గట్టిగా ఒక 5-6 ఉంటాయి ఏమో అంతే. అవి ఏముంది టక కడిగేసి ఒక 5 minutes లోపలనే చేసేది. కాబట్టి ఏమనిపించేది. ఇప్పుడేమో చాలా ఉన్నాయి, అలా కూర్చొని అంతసేపు రుద్ది. పొద్దున టిఫిన్ చేసినవి, టీ పెట్టినవి, టిఫిన్ చేసినవి, అన్నం వాళ్ళకి సపరేట్గా వండినవి, మన మధ్యాహ్నం మాకు కుక్ చేసుకున్నవి, ఈవినింగ్ స్నాక్స్, పాలు తాగినవి ఏమన్నా ఉంటాయి అవి. నెక్స్ట్ ఒక దాంట్లో చేసి ఇంకో దాంట్లోకి డబుల్ పని చేస్తాం కదా, ఇది వండిన తర్వాత దాంట్లో నుంచి దీంట్లోకి అవి. నెక్స్ట్ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వస్తారు, లంచ్ స్నాక్స్ బాక్స్, పెరుగు డబ్బాలు, అవి అన్నీ స్పూన్స్ అవన్నీ. ఇంకోటి సరే, అవన్నీ రుద్ది కడిగే లోపు అసలుకి నడుమంతా నొప్పి వస్తుంది. సరే మామూలుగా టకటక చేద్దామంటే మళ్ళీ అట్లా కూడా కాదు, మళ్ళీ కొంచెం జిడ్డు ఉన్నా, కొంచెం ఎక్కడైనా ఈ సరిగ్గా పోకపోయినా మళ్ళీ ఈమె మంచి రుద్దలేగా, మంచి గడగలేగా, మంచిగా పోలే కదా అని ఇంకా దొబ్బుతుంది. అందుకే చెప్పి కొంచెం గట్టిగా రుద్ది సబ్బు ఎక్కువ పెట్టి, మళ్ళీ సబ్బు ఎక్కువ పెట్టినా మళ్ళీ పేలుతాయి, అవి సబ్బు వెళ్తుంది. అందుకని చెప్పేసి నీట్గా అటు ఇటు మొత్తం రుద్ది చేసరికి నడునొప్పి మాత్రం మామూలుగా అట్లా కూర్చుంటే లేచిన తర్వాత ఇట్లా అనిపిస్తుంది నొప్పి. కానీ అదే అట్లా మామూలుగా తెలుసు లేడీస్ బాగా ఎట్లా అసలు ఎంత ఓపిక్గా ఎన్ని పనులైనా. వచ్చిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళని అడుగుతారు, పొద్దున్న దాకా ఇంట్లోనే ఉంటావు, ఏం చేసినావు ఇంట్లో పని ఎవరు చేస్తారు, వంట ఒక్కటే చేస్తావు, బట్టల మిషనే ఉంది, అన్నిటికీ అవే ఉన్నాయి, మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, బట్టలు ఉన్నాయి, అవే చేసుకోవాలి మొత్తం అన్ని. ఇంకేం చేస్తున్నావు, పనే ఉంది, గిన్నెలకి అవి ఇవని అంటారు. ఒకరోజు కనుక మొత్తం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేపించాలి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో లేనప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు 2 ఎక్స్పీరియన్స్. చేపిస్తే ఇంకా ఆ రోజు లేవరనుకో నెక్స్ట్ డే జ్వరం వస్తుంది అనుకోండి ఖచ్చితంగా. ఇంకా నేను నైట్ మా దీవెనమ్మ బెండకాయలన్నీ కట్ చేసింది. దీవెన చేస్తుంది, చెప్తే కొంచెం పని చేస్తుంది, కొంచెం వంట చేస్తుంది. మొన్న దొండకాయ కర్రీ చేసింది, ఎంత బాగుంది. నేను వీడియో కూడా నేను షార్ట్ వీడియో పెట్టా, దొండకాయ కర్రీ సూపర్ ఉంది టేస్ట్. కర్రీస్ చేస్తుంది, దోశలు, ఈ టిఫిన్, ఆ దోశలు వేస్తుంది, గిన్నెల దగ్గరికి అస్సలు పోదు. తోమడం, సర్దడం, ఎక్కడైనా స్పూన్లు ఉన్నాయంటే ఎత్తకాలంటే తలనొప్పి వస్తుంది దీవెనకి. తోడవడం, అసలు బట్టలు మడత పెట్టడం, బట్టలు అసలు పోనంటది. గిన్నెలు అయితే గిన్నె వంట అయితే చేస్తుంది, కుకింగ్ ఆమెకి అది కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి చెయ్యాలి. ఆ పని అంతా అయిపోయిన తర్వాత, హోంవర్క్ అయిపోయి అన్ని ఎక్కడెక్కడ సర్దుకున్న తర్వాత ఖాళీగా ఉన్నా అన్నప్పుడు వస్తుంది కిచెన్లోకి. బోర్ కొట్టినప్పుడు, హాలిడేస్ అప్పుడు వస్తుంది అనమాట. చూసి టీవీ చూసి లేకపోతే ఫోన్ చూసి. మామూలుగా మొన్న ఉల్లిగడ్డ పచ్చడి చేసిందిగా, రోట్లో దంచింది, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఇంకేదో వేసి దంచి తాలింపు వేసింది. ఇన్స్టాలో వస్తాయి కదా మంచిగా ఇట్లా కలర్ఫుల్గా, అట్లా చేద్దాం అనుకుని చేసింది. ఓకే, బాగుంది. నెక్స్ట్ డే మళ్ళీ మేము ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టింది, నైట్ తిన్నాం, బాగుంది. మేము కూడా తిన్నాం, ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మేము ఫంక్షన్కి వెళ్ళిపోయాం. అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. రైస్ పెట్టి కర్రీ చేసి వెళ్ళాను కదా. ఫస్ట్ దీవెన చేసిన చట్నీ వేసుకొని తిన్నారంట. ఓకే, తినింది. తర్వాత అమ్మ కూడా ఇందో కర్రీ చేసింది కదా, వేసుకొని తిందామనేసి కలుపుకొని తినేసరికి అమృతంలాగా అనిపించిందంట. ఆమె కర్రీ ముందు అమ్మని
అమ్మగారి అవునమ్మా నిజంగా అట్లనే అనిపించింది అని. అంటే మనకి ఏది అంటే గొప్ప విషయం తెలియాలంటే దానికి ముందు ఏదైనా చెడు అయితే దాని తర్వాత కొంచెం మంచి జరిగినా సరే హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది ఈమెన. నిజంగా నేను చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మళ్ళీ నువ్వు చేసిన కర్రీ తిన్నా, చూద్దాం అమ్మ చేసింది కదా టేస్ట్ చూద్దాం తినేసరికి అబ్బా ఎంత బాగుందమ్మా అప్పుడు అనిపించింది, ఆహా అనిపించింది అని అంటుంది. అట్లా ఇదనమాట మా ఇంట్లో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా ఆడవాళ్ళకి ఏదైనా అయితే మాత్రం నిజంగా అది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. అంటే ఏదో పని చేయడానికో లేకపోతే వంట చేయడానికి అట్లనే కాదు, మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళకి బాగాలేకపోతే ఆ ఇల్లంతా బాగోదు. మామూలుగా నాకైతే అస్సలు నచ్చదు. మా అమ్మ అసలు పడుకున్నా డల్లుగా పడుకున్నా నాకు అది అస్సలు ఉండబుద్ధి అవ్వదు ఇంట్లో. నేనైతే వెళ్ళిపోతా, ఎటన్నా బయటకైనా వెళ్ళిపోతా డల్లుగా పడుకుంటే. చికాకు ఉంటుంది ఇంట్లో. మళ్ళీ పిల్లలు లేకపోయినా ఒక్కరోజు ఏదైనా పిల్లలు సైలెంట్గా లేకపోయినా, స్కూల్కి వెళ్తే కూడా ఎంత సైలెంట్ ఉంటుందో. సరే స్కూల్కి వెళ్ళేదని ఒక ఇది ఉంటుంది, ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా మా పిల్లలు లేకపోతే ఇంట్లోకి ఎట్లా అనిపిస్తుంది, రాబుద్ది అవ్వదు యాక్చువల్గా. మాకైతే అట్లా ఉంటుంది, చాలామందికి అట్లే ఉంటుంది అనుకుంటా. ఇదనమాట. ఓకే, మా అమ్మకి తొందరగా అంటే అది కొద్దిగా వాసింది, మరి ఒకసారి ఇంజక్షన్ వేపిద్దాం. అవసరం లేదు, జస్ట్ ఒక 3 days 4 daysకి కొంచెం డీప్గా ఆ స్కిన్ అంతా మళ్ళీ కవర్ అవ్వాలి. ఆ స్కిన్ వచ్చేదాకా కొంచెం వాటర్ పడినా సబ్బు పడినా కొంచెం మంటలాగా వస్తుంది. చిన్నప్పుడు పెళ్లి కానప్పుడు గింత ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా, కొంచెం ఏదైనా ఇట్లా గీరుకున్నా, ఎక్కడికైనా తోలు వేసినా దాన్నే పట్టుకొని ఉండేది. ఏం పని చేయకుండా పని చెప్పకపోయేది మా అమ్మ. నాకు దెబ్బ తగిలి నేను చేయను నాకు మండుతుంది అనేది. ఏది ఇట్లా పెట్టుకొని ఏం చేయాల్సి వస్తుంది ఇప్పుడు పని. ఇక్కడెక్కడ మనం ఆడుకునేటప్పుడేమో ఏదైనా జరిగింది అనుకో ఇట్లా రాసుకునేది కదా, ఇట్లా రాసుకొని వెళ్ళిపోయేది. ఏదైనా పని చెప్తే నాకు దెబ్బ తగిలి నేను చెయ్యనని మా అమ్మ మీద అరిచేది అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద గుచ్చుకున్నా ఇంత రక్తంగా అయినా సరే ఇట్లా పెట్టుకొని ఏదో టాస్క్ లాగా. ఇప్పుడు నువ్వు అమ్మవే కదా, అయిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా అమ్మవే కదా, అందుకే అనిపిస్తుంది. ఇదనమాట. నా బిడ్డ అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ని మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు పొద్దున అనిపించింది, అంటే ఒకటే చెయ్యున్న వాళ్ళు కాళ్ళు కొంచెం ఇట్లా లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారని. అంటే అంటే ఇబ్బంది పడతారు అఫ్కోర్స్, కానీ వాళ్ళంత స్ట్రాంగ్గా మళ్ళీ మనం ఉండలేము తెలుసా. అంటే వాళ్ళకి అలా ఇస్తారనమాట దేవుడు. అంటే నిజంగా మంచి స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. నాదేసి సింపతి కోరుకోరు వాళ్ళు, సింపతి ఎక్స్పెక్ట్ చేయరు. అదే మనం ఇట్లా అట్లా అనుకోకూడదు. అంటే చిన్న దెబ్బకే తట్టుకోలేకపోతాను. అవును, అది చాలా అసలు అవును లేదు ఆ పార్ట్ అనేది. వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తారు నిజంగా. చాలా మంది చూసా, చాలా ఇంటెలిజెంట్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా ఛానల్ని మా వీడియోస్ని సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వైఫ్స్కి అన్న దెబ్బ తగిలితే, కుచ్చుకుంటే, కోసుకుంటే, కాళ్ళే చాలా ఉన్నాయిలేండి. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఊరికే కాల్చుకుంటూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఇవన్నీ మచ్చలే. ఓకే, మీకు ఎవరికైనా శారీస్ కావాలి కలెక్షన్ అంటే మాత్రం మన మా పల్లె వంట ఛానల్లో ఉన్నవి. మంచి కొత్త కలెక్షన్స్, మంచి డిజైన్స్, మంచి కలర్స్ అన్నీ కూడా ఉన్నవి. మీరు ఒకసారి చూడండి, చూసి మీకు ఏది నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్, చాలా తక్కువలోనే ఉన్నవి. 1000 లోపు 1500 లోపే ఉన్నాయి. మీకు అందరికీ నచ్చుతాయి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కానీ, రాఖీ పండుగ కానీ, వరలక్ష్మి వ్రతానికి, వీటన్నిటికి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తున్నారు, ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.